అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Amen. All right. So ఈ సంవత్సరము జనవరి నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ నోయింగ్ గాడ్. ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానము దేవుని ఎరిగి ఉండుట. ఓకే, డిసెంబర్ నెలలోకి వచ్చాము. ఎంతమంది ఈ సంవత్సరము నేను దేవుని గురించి కొత్తగా తెలుసుకున్నాను, లేకపోతే దేవుని యొక్క జ్ఞానములో ఎదిగానని ఎంతమంది అంటారు? హల్లెలూయా. ఆమేన్. Amen. So one of the most important things that we must understand about God is regarding who he exactly is. మరి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నారనే స్పష్టత మనము తెలుసుకోవాలి. Okay, 1 John chapter 4 and verse 8. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. Okay, in the English it says, he who does not love does not know God, for God is love. అందరూ God is love అనండి. Okay, for God is లవ్. తెలుగులో దేవుడు ప్రేమ స్వరూపి, అంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు అన్నట్టు అనమాట. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. సో అనేక విషయాలు తెలుసుకున్నాము దేవుడి గురించి. దేవుడు ఎటువంటి వ్యక్తి, లేకపోతే దేవుడు ఎటువంటి కార్యములు చేయగలుగుతాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ సంవత్సరంలో నేర్చుకున్నాము. కానీ ముఖ్యంగా ఇక్కడ మనము ఇయర్ ఎండ్కి వచ్చేసేటప్పటికి గమనించండి, ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు ఎవరై ఉన్నాడు అంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు అనేది మా సత్యం మనం తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, 16వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు లోకముని ఎంతో, అందరూ ఎంతో అనండి. ఓకే, మామూలుగా ప్రేమించను అని మాత్రమే లేదు, కానీ ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది. గమనించండి, క్రైస్తవులను ఎంతో ప్రేమించను అని లేదు ఇక్కడ. లోకమును ఎంతో ప్రేమించను అంటే అన్యులను ఎంతో ప్రేమించను, పాపులను ఎంతో ప్రేమించను, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులను ఎంతో ప్రేమించను, దేవుని యొక్క వాక్యాన్ని ఎదిరించిన వాళ్ళు, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి అపోజిషన్ చూపించిన వాళ్ళను ఎంతో ప్రేమించాడంట. దేవుని యొక్క ఆజ్ఞలు పట్టించుకోకుండా జీవించిన వాళ్ళని ఎంతో ప్రేమించాడంట. సో అటువంటి ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. కానీ దాని తర్వాత ఏమనుంది? హూసోఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో ఎవరైనాను ఆయనలో, అంటే క్రీస్తులో మనము విశ్వసించినప్పుడు మనకి నిత్య జీవము కలుగుతాదంట. హల్లెలూయా. ఆమేన్. చూడండి, 17వ వచనం కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు డిసెంబర్ సమయంలో, క్రిస్మస్ సీజన్ లో కూడా దేవుడు లోకానికి వచ్చాడు అనే విషయము, లేకపోతే అనే సత్యాన్ని మనం అందరం కూడా ఆనందిస్తాం అనమాట. గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ us. సో ఇక్కడ ఎందుకొరకు వచ్చాడు దేవుడు? యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తీర్పు తీర్చడానికి రాలేదంట. తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ దేని కొరకు వచ్చాడంట? లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. రక్షణ పొందుటకు మాత్రమే కానీ తీర్పు తీర్చడానికి రాలేదంట. హల్లెలూయా. సో తండ్రి ఎప్పుడైతే మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ఏకైక కుమారుడిని పంపించాడు. అది మనకి తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఆయన ద్వారా మనము రక్షణ పొందుకుంటామని పంపించాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో గమనించండి, యేసు క్రీస్తు అసలు ఎందుకు వచ్చాడు అంటే అనేక ప్రవక్తలు ప్రాఫెసీస్, ప్రవచనములు ఇచ్చారు, కానీ ప్రవచనముల గురించి రాలేదు. ముఖ్యంగా వాగ్దానాలు ఇచ్చాడు, కానీ వాగ్దానాల గురించి రాలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రవచనాలు రాకముందర, వాగ్దానాలు ఇవ్వకముందర ఆయన ప్రేమ కలిగిన దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. Amen. Hallelujah. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి మనల్ని రక్షించాడు. ప్రేమ అయ్యున్నాడు కాబట్టి మనము దూరంగా ఉన్నా కూడా ఆయన దగ్గర తీసుకోవడానికి ఆయన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. Hallelujah. సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, క్రైస్తవులు అందరూ కూడా ఈ వాక్యాలు ఇప్పటి వరకు చదివినవి అన్ని కూడా మీకు తెలుసు, మీరు నమ్ముతారు, మీ మనసులో ఈ అన్ని కూడా స్థాపించబడిన విషయాలు. కానీ చూడండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతూ, క్రైస్తవులతో రాస్తూ పౌలు ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం చెప్తాడు. 14వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఈ ప్రార్థన ప్రత్యేకంగా క్రైస్తవుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుని యొక్క ప్రేమ తెలుసుకున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అన్యుల కొరకు ప్రార్థన చేయట్లేదు. కానీ క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి 17వ వచనం నుంచి మొదలు పెట్టండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, 17 నుంచి 19వ వచనాలు ఇప్పుడు క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ప్రేమ గురించి మనం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గమనించండి, వీళ్ళు క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని తెలిసిన వ్యక్తులు, యేసుక్రీస్తు వాళ్ళ కొరకు శిలువ మీద మరణించాడు అని తెలుసు, తిరిగి వాళ్ళు మరి లేచాడు అని కూడా తెలుసు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు, ఆ ప్రేమ వీళ్ళు పొందుకున్నారు. కానీ పొందుకున్న తర్వాత కూడా ఈ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 17వ వచనంలో ఇంగ్లీష్లో చదువుతా. దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ దట్ యు మే బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ లవ్. వర్స్ 18, దట్ యు మే నో అండ్ కాంప్రిహెండ్ వాట్ విత్ ద సెయింట్స్ వాట్ ఈస్ ద విడ్త్, ద లెంగ్త్, ద డెప్త్ అండ్ ద హైట్, టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ విచ్ పాసెత్ నాలెడ్జ్. 17th వర్స్లో ఇక్కడ ఏమంటున్నాడు? దట్ యు విల్ బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్. అంటే తెలుగులో ఎలాగుంది చెప్పండి? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. వేరుపారి స్థిరపడాలంట దేవునిలో, దేవుని యొక్క ప్రేమలో. హల్లెలూయా. వేరుపారి స్థిరపడాలి. యు మస్ట్ బి రూటెడ్ అండ్ యు మస్ట్ బి గ్రౌండెడ్. గమనించండి, ఎవరైనా వేరుపారి స్థిరపరచబడ్డం అంటే ఏంటి? నీకు ఎటువంటి గాలి తుఫాను వచ్చినా, నీ జీవితంలో ఏది జరిగినా కూడా నువ్వు ఆ స్థానము నుంచి నువ్వు కదలవన్నమాట. హల్లెలూయా. నువ్వు ఆ స్థానము నుంచి కదలవు. ఎటువంటి స్థానము? దేవుని యొక్క ప్రేమలో స్థాపించబడినటువంటి స్థానము. హల్లెలూయా. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యములో స్థాపించబడాలంట మనము. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు స్థాపించబడతావో, ఇప్పుడు 18వ వచనం మళ్ళీ చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. గమనించండి, సమస్త పరిశుద్ధులతో కూడా అని ఉంది. అంటే ఇంగ్లీష్లో విత్ ఆల్ సెయింట్స్ అని ఉంటుంది. అంటే ఇది కేవలం కొంతమంది క్రైస్తవుల కొరకు అనట్లేదు. ఇది నువ్వు ఎప్పుడైతే స్థిరపరచబడతావో, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ప్రేమలో నాటబడతావో, ఇక్కడ ఏమవుతుందంట? వేరే క్రైస్తవులందరితో కూడా ఒక విషయం తెలుసుకుంటావంట. ఇప్పుడు చదవండి. దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. గమనించండి, 4 dimensions. ఓకే, విడ్త్, లెంగ్త్, డెప్త్, హైట్. దేనిది? దేవుని యొక్క ప్రేమ. yes, amen. సో ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే, ఇక్కడ చూడండి తెలుగులో, ఎప్పుడైతే ఇంకా లోతుగా, ఇంకొక విధంగా చెప్పాలంటే అప్పుడు దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటావంట. దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఒకటే అయి ఉన్నాడు. హల్లెలూయా. బికాజ్ గాడ్ ఈజ్, గట్టిగా, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. సో ఎప్పుడైతే నువ్వు ఆ స్థిరపరచబడతావో, ఎప్పుడైతే వేరుపారు పడతావో, ఎప్పుడైతే స్థిరపరచబడతావో, ఎప్పుడైతే నాటబడతావో, అప్పుడు తెలుసుకోగలుగుతావంట.
సో ఇక్కడ డేంజర్ ఏంటి? ఒక క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ నాట్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపరచకపోతే, అప్పుడు నువ్వు దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా కూడా సరి అయిన విధానములో తెలుసుకో. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని యొక్క శక్తి కాదు, దేవుని యొక్క అభిషేకము కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది దేవుని యొక్క ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఆయన శక్తి అయ్యున్నాడు అని రాసిలేదు, ఆయన అభిషేకము అయ్యున్నాడు అని రాసిలేదు. ఆయన ఏమయ్యున్నాడు? ప్రేమ అయ్యున్నాడు. గట్టిగా చెప్పండి, ప్రేమ అయ్యున్నాడు. సో నువ్వు ఆయన గురించి, నువ్వు ఆయన ప్రేమ అయ్యున్నాడు, ఆ ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు అనే దాంట్లో నువ్వు స్థిరపరచబడలేదనుకో, నువ్వు దేవుని గురించి చదివిన వాక్యము చదివినా, లేకపోతే ఒక బోధ విన్నా, లేకపోతే నీ జీవితంలో ఒక సంతోషమైనటువంటి విషయము అనుభవించినా, ఇంకొక రోజు దుఃఖమైనటువంటి విషయం అనుభవించినప్పుడు స్థిరపరచబడవు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఎప్పుడు దేవుడు తెలుసు అనొచ్చు, నా జీవితంలో అద్భుత కార్యం జరిగిందండి, గర్భఫలం లేదు కానీ దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, మా కుటుంబంలో పిల్లలు లేరు కానీ ఇప్పుడు పిల్లల్ని ఇచ్చాడు, నాకు ముందర వీసా లేదు వీసా ఇచ్చాడు, ముందర ఆస్తి సంపాదన లేదు కానీ ఇప్పుడు దేవుడు నాకు ఆస్తి ఇచ్చాడు, మాకు ల్యాండ్ ఇచ్చాడు, మాకు ఉద్యోగం ఇచ్చాడు, మా కుటుంబాన్ని ఇచ్చాడు, శాంతి సమాధానం ఇవన్నీ ఇచ్చాడు. వండర్ఫుల్. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా దేవుని యొక్క ప్రేమ నీకు తెలియదు అనుకో, దేవుడు నిన్ను నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో నీకు తెలియదు అనుకో, దేవుని ప్రేమ, నీకు ఉద్యోగం వచ్చినందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు అనుకో, రేపు ఉద్యోగం పోయినప్పుడు దేవుని ప్రేమ కూడా పోయింది అనుకుంటావు. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? రక్షణలోకి వచ్చారు కానీ నేను మీ కొరకు నేను ప్రార్థన చేసేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో మీరు స్థాపించబడాలి అంటున్నాడు. గమనించండి, ఈ పౌలే ఆర్థిక విషయాల గురించి రాశాడు, ఈ పౌలే స్వస్థతల గురించి రాశాడు, ఈ పౌలే అభిషేకం గురించి రాశాడు, ఈ పౌలే దేవుని యొక్క మహాకృప గురించి రాశాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అన్నిటికన్నా ముఖ్యంగా మీరు దేవుని యొక్క ప్రేమలో స్థిరపరచబడాలి అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్థిరపరచబడతారో అప్పుడు వాక్యం తీసి చదివినప్పుడు మీరు సరిగ్గా దేవుని గురించి అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు స్థిరపరచబడ్డారో మీ జీవితంలో ఒక తుఫాను లాగా ఒక సంఘటన జరిగినా కూడా, ఒక లోటు వచ్చినా కూడా, వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఏది జరిగినా కూడా ఒక్క స్థానం నుంచి మాత్రం మీరు కదలరు. అదేంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. వేరే వాళ్ళు ప్రేమించకపోవచ్చు, వేరే వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడొచ్చు, నాకు ముందరున్నంత డబ్బు ఇప్పుడు లేకపోవచ్చు, ముందరున్నంత స్థానం ఇప్పుడు లేకపోవచ్చు, ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఒక్క దాంట్లో మాత్రం నేను స్థిరపరచబడ్డాను. అదేంటంటే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. డబ్బు చాలా ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ప్రేమించారేమో, డబ్బు తక్కువైపోయినప్పుడు ఫ్రెండ్స్ కూడా తక్కువైపోయారేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, ఆ సత్యములో మనల్ని స్థిరపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. సో చూడండి, దాని తర్వాత 19వ వచనం కూడా చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును. గమనించండి, ఏమన్నాడు ఇక్కడ? జ్ఞానముకి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలంటున్నాడు. గమనించండి, మనం ఏదన్నా తెలుసుకోవాలంటే అది జ్ఞానము వల్లనే వస్తుంది మనకి. అందుకనే వాక్యం ఏమని ఉంటుంది? జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు అంటాడు దేవుడు. సో మన జీవితంలో ఏది తెలుసుకోవాలన్నా జ్ఞానముతో మొదలవుతుంది, కానీ జ్ఞానముతో ఆగిపోక్కర్లేదు. అర్థమవుతుందా? జ్ఞానంతో మొదలవుతుంది కానీ జ్ఞానంతో ఆగిపోక్కర్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి ఆ ఫ్రేజ్ చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు, జ్ఞానముకి మించిన క్రీస్తు ప్రేమని తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? రెండు విషయాలు గుర్తించాలి. నోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాపెన్స్ బై నంబర్ 1 నాలెడ్జ్ అండ్ నంబర్ 2 రెవల్యూషన్. దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నట్టు ఎలా సాధ్యం అవుతుందంటే, మొదటిగా జ్ఞానంతో, రెండవదిగా ప్రత్యక్షతతో. హల్లెలూయా, ఆమేన్. రెండోది ప్రత్యక్షతతో జరుగుతుంది.
మొట్టమొదటిగా జ్ఞానముతో జరుగుతుంది, రెండోది ప్రత్యక్షతతో జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ చాలా మంది ఎవరైతే నాకు యేసుక్రీస్తు తెలుసు పాస్టర్ గారు, ఆయన సిలువ మీద చేసిన కార్యం తెలుసు, సువార్త నేను విన్నాను, నా తల్లిదండ్రులు చెప్పారు, ఒక పాస్టర్ గారు చెప్పారు, నా స్నేహితుడు చెప్పారు, ఎవరి ద్వారా, వండర్ఫుల్. కానీ అది ప్రత్యక్షతతో తెలుసుకున్నటువంటి ప్రేమ ఇంకా కాదు. అప్పుడు వరకు నీకు జ్ఞానము ద్వారా ఆ ప్రేమ గురించి తెలుసుకున్నావు. కానీ ఎప్పుడైతే నీకు ప్రత్యక్షతగా తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఆ ప్రేమలో స్థిరపరచబడుతున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ పరిస్థితులు బట్టి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రేమించట్లేదో అనేటటువంటి మెజర్మెంట్స్ ఆపేస్తావు నువ్వు నీ జీవితంలో. చాలా మంది క్రైస్తవులు ఏమంటారు, ఎప్పుడైతే వాళ్ళకి చాలా సాక్ష్యాలు ఉన్నాయో వాళ్ళ జీవితంలో, అబ్బా దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే సాక్ష్యాలు కొద్దిగా తగ్గిపోతున్నాయి అనుకోండి, లేకపోతే వాళ్ళ ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళ జీవితంలో వాక్యము ప్రకారము వాళ్ళు అనుభవించట్లేదు అనుకోండి, కష్టాల్లో జీవిస్తున్నారు, కష్టాల్లో నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు సడన్గా చాలామంది యొక్క క్రైస్తవులకు వచ్చేటటువంటి తలంపు ఏంటంటే, ఏంటి దేవుడు నన్ను ప్రేమించట్లేదా, దేవుని యొక్క ప్రణాళిక మారిపోయిందా, వై డస్ గాడ్ నాట్ లవ్ మీ లైక్ హీ యూస్ టు. దేవుడు మునుపు నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఇప్పుడు ప్రేమించట్లేదు ఎందుకు? ఈ రోజు కూడా ఐఎమ్ 100% షూర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఈ వారములో కూడా కొంతమందికి మీరు ప్రశ్నించుకున్నారు, దేవుడు నన్ను ప్రేమించట్లేదా, ఎందుకు జరుగుతున్నాయి నాకు ఇటువంటి విషయాలు. ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు, క్యాల్వరీ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళు, దేవుడు నన్ను ఎందుకు ప్రేమించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు అనే ప్రశ్న. అంటే ఏంటి, నువ్వు ఇంకా ఆ సత్యములో స్థాపించబడలేదన్నమాట. నువ్వు ఎందుకు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు జరుగుతున్నటువంటి నువ్వు నివసిస్తున్నటువంటి పరిస్థితులు బట్టి నీకు ఆ ప్రశ్న వస్తుంది. సత్యము ప్రకారము కాదు, నీ పరిస్థితుల ప్రకారము ఆ ప్రశ్న రావడం జరుగుతుంది. చూడండి, 1 కొరింథీయులు 2:14 ఒకసారి బైబిల్ తెరుచుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. The natural man does not receive the things of the Spirit of God. సో గమనించండి, నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క ప్రేమ నీ శరీరముతో తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు, నీ పరిస్థితుల ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. దేవుని యొక్క ప్రేమను ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ ద్వారా తెలుసుకోవాలంటే సత్యము ద్వారా తెలుసుకోవాలి. అంటే వాక్యములో రాసిన దాని ప్రకారము తెలుసుకోవాలి. నీ 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 ఫీలింగ్స్, నీ ఆవిర్భావాలు దానికి ఏకీభవించకపోతే దాని ప్రకారము నువ్వు ఆలోచించొద్దు, దాని ప్రకారము నువ్వు నమ్మొద్దు. నువ్వు నమ్మాల్సింది ఏంటి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యము. అందరూ సత్యము అనండి. సత్యము. సో ఇక్కడ ఏమనుంది, బట్ ద న్యాచురల్ మ్యాన్ డస్ నాట్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ దే ఆర్ ఫూలిష్నెస్ టు హిమ్, నార్ కెన్ హీ నో దెమ్ బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ డిసర్న్డ్. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. హల్లెలూయా. ఆమేన్. ఎలాగ వివేచింపబడతాయంట? ఆత్మానుభవం చేతనే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో హల్లెలూయా. గమనించండి, నువ్వు ఆత్మతో నువ్వు తెలుసుకోవాలి దేవుని ప్రేమ. నీ శరీరంలో జరుగుతున్న విషయాలు బట్టి కాదు. దీని గురించే మీరు అర్థం చేసుకోండి, పాత నిబంధనలో ఎవ్వరు కూడా నూతన సృష్టిగా మార్చబడలేదు. అందుకని పాత నిబంధనలో ఎవ్రీ వన్ వాజ్ అ న్యాచురల్ మ్యాన్, అందరూ శారీరకంగానే జీవించారు. అందుకని దేవుడితో ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళు ఆత్మలో మాట్లాడలేదు, దేవుడు వాళ్ళతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడడం జరిగేది. హల్లెలూయా. సో ఇప్పుడు అందుకని పాత నిబంధనలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమైంది, బర్నింగ్ బుష్, మండుచున్న పొద. కానీ నూతన నిబంధనలో చూస్తామా? లేదు. ఎందుకు? దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. హల్లెలూయా. సో అందుకని నూతన నిబంధనలో జీవించేటప్పటికి పాల్కి ఎక్కడ అగ్ని కనిపించలేదు. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు అగ్ని అవసరం లేదు, దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో అందరూ కూడా శారీరకంగా జీవించారు. అందుకు కూడా అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దే నీడెడ్ ద లా.
అందుకనే కూడా ధర్మశాస్త్రం అవసరం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రకారం మనం ఏం అర్థం చేసుకోగలుగుతాము? ఎప్పుడైతే నువ్వు సరియైన విధానంలో జీవిస్తావో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు పాపములో జీవిస్తావో, లేకపోతే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవిస్తావో దేవుని యొక్క శాపము నీ మీద వస్తుంది, లేకపోతే శాపము నీ మీద నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అనేటటువంటి సత్యములో వాళ్ళు జీవించారు. మన జీవితాల్లో కూడా ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమ మనము తెలుసు అనుకుంటాము. దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడినా కూడా చాలాసార్లు మనము మన జీవితంలో ప్రేమ ఏ విధంగా అనుభవించామో దాని ప్రకారం ఆలోచించడం మొదలు పెడతాం. చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులు మొట్టమొదటిగా వాళ్ళని ప్రేమించడం వాళ్ళు అనుభవిస్తారనమాట. కానీ ఆ ప్రేమలో కూడా ఒక తల్లి యొక్క ప్రేమ, ఒక తండ్రి యొక్క ప్రేమలో కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే మంచి రిపోర్ట్ కార్డు వస్తుందో వాళ్ళకి ముద్దు ఇవ్వడము, లేకపోతే మంచి కౌగిలించుకొని వాళ్ళని షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము, లేకపోతే ఏదన్నా చేస్తాము. అదే ఇప్పుడు ఆ రిపోర్ట్ కార్డు సరియైన విధానంలో రాలేదనుకో ఇంటికి ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ కొద్దిగా మారుతుంది. ఎంతమందికి ట్రీట్మెంట్ బాగా మారేది మీ జీవితాల్లో? సో ఏం జరుగుతుంది? నా తల్లి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు అనే తెలుసు ఆ బాబుకి, లేకపోతే ఆ పాపకి. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ప్రేమ అనేదే తల్లిదండ్రి నుంచి వాళ్ళు తెలుసుకున్నారు. కానీ ఆ ప్రేమ తెలుసుకున్న తర్వాత కూడా ఆ ప్రేమ ఎదుగుతున్న కొలది వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారు? నేను ఎప్పుడైతే మంచిగా చేస్తానో అప్పుడు డాడీ ఎక్కువ ప్రేమిస్తారు, మమ్మీ ఎక్కువ ప్రేమిస్తుంది. ఎప్పుడైతే నేను వాళ్ళ మాట విననో అప్పుడు ప్రేమించరు అని కాదు, కానీ వాళ్ళ ఆలోచనలో ఎలాగ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, వాళ్ళ ఆలోచనలో దాన్ని ఎలా స్వీకరిస్తారు? మమ్మీ ఈరోజు కోపంగా ఉంది, నన్ను ప్రేమించట్లేదు. మమ్మీ ఈరోజు దెబ్బలు కొట్టింది, డాడీ దెబ్బలు కొట్టారు, సరిగ్గా మార్క్స్ రాలేదని. ఏం జరుగుతుంది? మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు? నేను మంచిగా మార్కులు తీసుకొస్తే, నేను మంచి మాటలు వింటేనే అప్పుడు వాళ్ళు నన్ను మంచిగా ప్రేమిస్తారు. వాళ్ళ మాట వినకపోతే మాత్రం వాళ్ళు నన్ను ప్రేమించరు. సో దేవుని యొక్క ప్రేమ కూడా మనకు తెలుసు అంటాము, కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఏ విధంగా ప్రేమ మనం ఇప్పటి వరకు మన జీవితంలో అనుభవించామో దాని ప్రకారం ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు అటువంటి ప్రేమ చూపించేటటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. పాత నిబంధనలో చాలాసార్లు ఆ విధంగానే చూపించాడు అన్నట్టుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఆత్మలో నూతన సృష్టిగా మార్చబడలేదు. సో పాత నిబంధనలో ఏంటి? ఒక న్యాచురల్ మ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏంటి? సరిగ్గా ప్రవర్తించు, ఆశీర్వదించబడతావు. అటు ఇటు చేసావంటే శాపం వస్తుంది. అది అందరికీ అర్థమవుతుంది. దానికి నువ్వు ఒక పెద్ద స్పిరిచువల్ మ్యాన్ అవ్వక్కర్లేదు. ఆత్మీయ విషయాల్లో పెద్ద తెలుసుకున్న వ్యక్తిగా జీవించక్కర్లేదు. అది ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. అందుకనే పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడాల్సి వచ్చింది. కానీ కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో ధర్మశాస్త్రం ఎందుకు లేదు మనకి? ఎందుకంటే మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినా, లేకపోతే దేవుని యొక్క ప్రేమ మనం అనుభవించడము అనేది శారీరకంగా చేసేటటువంటి కార్యము కాదు, కానీ ఆత్మపరముగా చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1 John chapter 4 and verse 16. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. Verse 16 ఒకసారి ఇంగ్లీష్ లో చూడండి. And we have known and believed the love that God has for us. Two things. We have known and believed. మేము ఎరిగాము, దాని తర్వాత నమ్ముకున్నాము. We have believed in the love that God has for us. Say this out loud. Say, I believe. Say, I know and believe the love that God has for me. Know and believe the love that God has for you. దీని ప్రకారము నీ మనసు మారి రూపాంతరం చెందాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మాత్రం స్థిరపరచబడాలి. దాని నుంచి మాత్రం ఎప్పుడు కూడా కదలొద్దు. ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఆ సత్యము నుంచి ఎప్పుడు కదలొద్దు. ఏదన్నా నీ ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా దానికి జవాబు కనిపించట్లేదు అన్న సమయంలో కూడా ఆ సత్యము నుంచి కదలొద్దు. దేవుని పాస్టర్ గారు, నేను స్వస్థత గురించి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా జరగలేదు. ఇంకా జరగకపోయినా ఈ సత్యము నుంచి మాత్రం కదలొద్దు.
ఏ సత్యము నుంచి కదిలినా అన్నిటికైనా అన్ని సత్యాలకి పునాదిగా ఉన్న సత్యం ఏంటంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు, ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ పాస్టర్ గారు, నేను ఈ వారంలో నేను ఏం చేశానో మీకు తెలియదండి, నా జీవితంలో తీసుకున్నటువంటి తీర్మానాలు తెలియదండి. గమనించండి, మనము చేస్తున్న దాన్ని బట్టి ఆయన ప్రేమించట్లేదు మనల్ని. ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు. అందుకని ఏమని ఉండింది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకాన్ని ఎంతో, లోకం ఏం చేసిందని ప్రేమించడానికి? ఆయనకి నొప్పే తీసుకొచ్చింది కానీ, బాధే తీసుకొచ్చింది కానీ, సంతోషం తీసుకొచ్చింది ఆ లోకం. మనం లోకంలో జీవించినప్పుడు ఆయన చూసి మనల్ని మురిసిపోయాడా, సంతోషపడిపోయాడా, నా కొరకు జీవిస్తున్నాడు అని? లేదు. ఆయనకి లోకము, మానవుడు తీసుకొచ్చింది అంతా నొప్పే ఆయనకి, మానవుడు తీసుకొచ్చింది అంత బాధే ఆయనకి. అంత నొప్పి తీసుకొచ్చిన, అంత బాధ తీసుకొచ్చిన ఆయన ఏమంటున్నాడు? ఎంతో ప్రేమించాడంట, ఎంతో ప్రేమించాడు. అందుకనే పౌలు అంటాడు, ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఈ సువార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఏంటా సువార్త? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేదే సువార్త. పాపములో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎటువంటి తీర్మానాలు తీసుకున్నా, ఆయనకి వ్యతిరేకంగా జీవించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది సువార్త. పిచ్చితనముగా అనిపించవచ్చు, వెర్రితనముగా అనిపించవచ్చు, లోకము విన్నప్పుడు, లోకము ఆలోచించినప్పుడు వెర్రితనముగా అనిపించవచ్చు. కానీ ఏమంటున్నాడు? అందుకనే పౌలు అంటున్నాడు, నేను సిగ్గుపడను అంటున్నాడు. వీడు వెర్రోడు అన్నా కూడా నేను సిగ్గుపడను. చూడండి, అందరికీ అర్థమయ్యేటటువంటి సువార్త చెప్పాడు అనుకోండి, దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? నేను సిగ్గుపడను అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకో, ఆ కొడుకు అన్నిటిలో ఫస్ట్ ర్యాంకు, ఎప్పుడు సరిగ్గా చేస్తాడు, అన్ని కరెక్ట్గా చేస్తాడంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కానీ ఒక కుమారుడు తప్పిపోయిన కుమారుడిలాగా ప్రవర్తించినా కూడా ఒక తండ్రి అక్కడ నుంచొని నా కుమారుడి గురించి నేను సిగ్గుపడను అన్నాడు అనుకోండి, దాంట్లో అర్థం ఉంటుంది. నేను సిగ్గుపడను. అందుకని ఇప్పుడు పౌలు, ఎప్పుడైతే దేవుడు పౌలుని అన్నాడు నీ గురించి నేను సిగ్గుపడను అన్నందుకు, పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా సువార్త గురించి నేను సిగ్గుపడను. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపడను. దేవుణ్ణి ప్రేమించేటటువంటి విషయంలో నేను సిగ్గుపడను. దేవుని యొక్క ప్రేమలో నేను స్థాపించబడ్డాను. దేవుడు నన్ను ప్రేమించేది నేను చేస్తున్న క్రియలు బట్టి కాదు, నా మంచితనము బట్టి కాదు, కానీ ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయము చెప్పడానికి, ఈ విషయము నేను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనము చేస్తున్న కార్యము బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేటటువంటి విధానంలో మనం ఆలోచిస్తామో, యు విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ఏ రిలీజియస్ సైకిల్. మతపరమైనటువంటి ఆ వృత్తంలోనే తిరుగుతూ ఉంటారు. సో ప్రతిసారి ఏమవుతుంది? ఓ, ఈ వారం అంతా నేను చాలా మంచిగా చేశాను, సో దేవుడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. ఈ వారం నేను తప్పు చేశాను, ఈ వారం పాపం చేశాను, లేకపోతే ఇంకేదో చేశాను, అందుకని దేవుడు ఈరోజు నన్ను శపిస్తున్నాడు, లేకపోతే దేవుడు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు. ఇది ఒక విషయస్ సైకిల్ అయిపోతుంది నీ జీవితంలో. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక ఏంటి? నువ్వు ఆయన ప్రేమలో స్థిరపరచబడాలని. ఒక రోజు ఉండి ఇంకొక రోజు బయటపడ్డాం, ఒక రోజు ఉండి ఇంకొక రోజు బయటపడ్డాం. ఒక రోజు యూనో ఏంటి ముందర ఉండేది ఇది, ఎవరన్నా ప్రేమలో ఉన్నప్పుడు ఫ్లవర్ తీసుకొని హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్, హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్, హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్. అటువంటి లైఫ్ కాదు. హల్లెలూయా. దీనికి పువ్వు అక్కర్లేదు, పువ్వు పాడేసే హీ లవ్స్ మీ, ఎండ్ ఆఫ్ స్టోరీ, అంతే. God loves me. That's it. Be settled in that. స్థిరపరచబడిపో. నీ ప్రవర్తన కాదు, వేరే వాళ్ళ ప్రవర్తన కాదు, నీ తీర్మానం కాదు, వేరే వాళ్ళ దేని గురించి కూడా దాని నుంచి బయటపడొద్దు. స్థిరపరచబడు. హల్లెలూయా. ఆమేన్.
కానీ పాస్టర్ గారు అలాగంటే చాలామంది ఇష్టం వచ్చినట్టు జీవించేస్తారు కదండి, వాళ్ళు మరి దేవుడి యొక్క భయం లేకుండా జీవిస్తారు. అక్కడికి కూడా వెళ్దాం. చూడండి జాన్ చాప్టర్ 17. చూడండి జాన్ చాప్టర్ 17లో యేసుక్రీస్తు ఇక్కడ ఇందాకేమో పౌలు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో గమనించండి. జాన్ చాప్టర్ 17:23. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనము. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు అక్కడికి ఆపేసాడు. చూడండి ఆ లాస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. నీవు నన్ను ప్రేమించినట్టే, నీవు నన్ను ప్రేమించినట్టే. గమనించండి, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. సో యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి మళ్ళీ. నీవు నన్ను ప్రేమించినట్టే, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, వారిని కూడా ప్రేమించితివను లోకము తెలుసుకొనున్నట్లు. గమనించండి. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్ లో కూడా చూడండి. రివీల్ టు దెమ్ లార్డ్ దట్ యు లవ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ యు లవ్ మీ. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు వారికి బయలుపరచుము. సో ఇది అర్థం చేసుకోండి. తండ్రి యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడా లేదా? ఒకరోజు ఎప్పుడన్నా నేను ప్రేమించట్లేదు అని తీర్మానం తీసుకుంటాడా? లేదు. సో తండ్రి యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అదే విధానములో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అదే విధానములో. కానీ ఇప్పుడు గమనించు, నిన్ను అదే విధానములో దేని బట్టి ప్రేమిస్తున్నాడు? నువ్వు నీ ప్రవర్తన బట్ట, నీ నీతి బట్ట, నువ్వు చేసిన క్రియలు బట్ట కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఇది సత్యం అయ్యింది, ఇది వాళ్ళు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈ సత్యము వాళ్ళు తెలుసుకోవాలి, ఈ సత్యములో వాళ్ళు స్థాపించబడాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమించావో అదే విధానముగా వాళ్ళని కూడా ప్రేమిస్తున్నావు అని వాళ్ళు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందరు గట్టిగానండి. గాడ్ లవ్స్ మీ, మై హెవెన్లీ ఫాదర్ loves me just as much he loves Jesus. Hallelujah. అంత ప్రేమిస్తున్నాడు. ఈ రోజు ఈ క్షణము నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. ఈ క్షణము అంత ప్రేమిస్తున్నాడు. అంటే కాదు పాస్టర్ గారు, నేను ఇంకా పశ్చాత్తాపడలేదు, ఇంకా నేను ఆ 2 పాపాల గురించి నేను ఇంకా పశ్చాత్తాపడ్డ తర్వాత అప్పుడు మొదలు పెడతాడేమో. ఇప్పుడు ఈ క్షణము నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా నువ్వు ఆయన సృష్టివై ఉన్నావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు, ఆయన కుటుంబంలో ఉన్నావు కాబట్టి ఈ క్షణము నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. ఈ క్షణము నీకు ఎటువంటి తలంపులతో బాధపడుతున్నా, లేకపోతే పాస్టర్ గారు నాకు ఇంకా కొన్ని అడిక్షన్స్ ఉన్నాయండి, నాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ ఇంకా దీని నుంచి బయటపడాలి, దాని నుంచి బయటపడాలి, అది కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ ఈ క్షణము దానిలో ఉన్నప్పుడు కూడా, అందులో చిక్కుకున్న సమయంలో కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతే ప్రేమిస్తున్నాడు. గమనించండి, వాక్యంలో ఉంటది, పర్ఫెక్ట్ లవ్ కాస్ట్స్ అవుట్ ఆల్ ఫియర్. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. ఆమేన్. పరిపూర్ణ ప్రేమ అంటే ఎవరి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. నీ ప్రేమ కాదు, నా ప్రేమ కాదు. పరిపూర్ణమైన ప్రేమలో ఏముందంట? భయము ఉండదు. భయము ఉండదు. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్స్ అవుట్ ఫియర్. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయముని ఏం చేస్తుంది? వెళ్ళగొడుతుంది. సో ఎక్కడైనా భయం ఉందనుకో నీ జీవితంలో, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అది నిజంగా ఏమవుతుందో నాకు అర్థం అవట్లేదండి, నా భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నాను కానీ నిజంగా దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదండి. అంటే స్వస్థత గురించి మీరు చెప్పింది నేను విన్నాను, వాక్యంలో కూడా చదివాను, కానీ డాక్టర్ రిపోర్ట్ చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో తెలియదు. సో అంటే ఏమున్నట్టు అక్కడ? ఏమున్నట్టు? భయం ఉన్నట్టు. ఈ భయాన్ని బయటకు వెళ్ళగొట్టాలంటే ఇప్పుడు ఏమి రావాలి? ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. చూడండి, సంపూర్ణమైన ప్రేమను నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఆత్మపరంగా నువ్వు ఎప్పుడైతే ఆ సంపూర్ణమైన ప్రేమను తెలుసుకుంటావో, ఏమంటుంది? భయాన్ని వెళ్ళగొడుతుందంట, వెళ్ళగొడుతుంది.
సో భయము ఉండొచ్చు, భయం లేదని కాదు. దానికి ఎప్పుడైతే నువ్వు ప్రేమని స్వీకరిస్తావో ఏం చేస్తుంది? భయాన్ని వెళ్ళగొడుతుంది, తోసేస్తుంది. నీ జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తే నన్ను ఆపేది ఎవరు? దేవుడు నన్ను ప్రేమిస్తే ఏ రిపోర్ట్ వస్తే ఏంటి? నాకు జరిగేది ఏంటి? అర్థమవుతుందా? ధైర్యము వస్తుంది, ధైర్యం వస్తుంది. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీకేం తెలుసు? ఆ వ్యక్తికి ఉన్నదంతా కూడా నీ కొరకిస్తాడు అని. అందుకనే భార్యాభర్తలు పెళ్లి చేసుకునే సమయంలో ఏమంటారు? వాళ్ళు ఆల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక పాస్టర్ ముందర నుంచినప్పుడు, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్? వాళ్ళు పెళ్లి ఇప్పుడు భార్యాభర్తలు అనక ముందర ఏం చేస్తారు? ప్రామిసెస్, ప్రమాణాలు చేసుకుంటారు. ప్రమాణంలో చేసుకునేటప్పుడు ఏం చెప్తున్నారు? ఒక విధంగా చెప్పాలంటే, నాకున్నదంతా నీ కొరకు, నీకున్నదంతా నా కొరకు. ఎటువంటి పరిస్థితులు? మంచి పరిస్థితుల్లోనేనా? కాదు, ప్రతి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితి అయినా నాకున్నదంతా నీదే. నాకు కోపం వచ్చినప్పుడు నీదే, నాకు సంతోషంగా ఉన్నప్పుడు నీదే, నాకు దుఃఖం వచ్చినప్పుడు. కొంతమంది అది మర్చిపోతుంటారు. ఈరోజు ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ అందరికీ. మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు ఒక్కొక్కసారి. ఎప్పుడైతే అక్కడ నుంచున్నావో నువ్వు ప్రమాణం చేసావు, దేవుని ఎదుట, మా పాస్టర్ గారి ఎదుట, మనుషుల ఎదుట, నువ్వు ఎలాగ అనిపించినా అనిపించకపోయినా నీకున్నదంతా ఆమెది, ఆమెకున్నదంతా నీది. ఒకరి కొరకు. హల్లెలూయా. ఒకరి కొరకు. అదే విధానంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే దానిలో నేను స్థిరపరచబడ్డానంటే ఇప్పుడు ఏంటి దానికి అర్థం? దేవునికి ఉన్నదంతా ఎవరిది? నాది. దేవునికి ఉన్నదంతా నాది. దేవునికి ఉన్నదంతా నాది అన్నప్పుడు ఇంకా భయం ఎందుకు? భయం ఉండదు. కానీ భయం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రేమ మర్చిపోదాం అనుకోండి. అయ్యో కానీ పాస్టర్ గారు నేను తప్పులు చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను. గమనించండి, అప్పుడు నీ ఫోకస్ అంతా ఎక్కడుంది? దేవుని మీద ఉందా, నీ మీద ఉందా? నీ మీద ఉంది, నీ మీద ఉంది. మతము ఏం చెప్తుంది? రిలీజియన్ విల్ ఆల్వేస్ టెల్ యూ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మతము ఎల్లప్పుడు మిమ్మల్ని కేంద్రీకరించాలి, మిమ్మల్ని దృష్టించాలని చెప్తూ ఉంది. కానీ మన జీవితంలో మార్పు రావాలంటే మనం మనల్ని చూసుకోవడం కాదు, మనల్ని యేసుక్రీస్తుని చూడడం మొదలు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో ఉంటుంది, బిహోల్డింగ్ హిమ్ వి బికమ్ లైక్ హిమ్. మనము ఆయన వైపు, ఆయనను పోలి నడుచుకున్నప్పుడు ఆయన వలె మారుతూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఆయనని ఎంత చూడగలిగితే ఆయనలాగా అంత మార్చబడతావు. హల్లెలూయా. ఆయన్ని ఎంత చూడగలిగితే ఆయనలాగా అంత మార్చగలుగుతావు నీ జీవితంలో. సో ఎప్పుడైతే ఆ ప్రేమలో నువ్వు స్థాపించబడతావో, ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను చేస్తున్న కార్యము బట్టి కాదు, యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడో అంతే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా కార్యములు బట్టి నన్ను ప్రేమించడం మొదలు పెట్టకపోతే, నేను ఎప్పుడైనా తప్పు చేసినా కూడా ఆ ప్రేమ నా నుంచి తీసివేయడు అనే సత్యంలో స్థాపించబడాలి. 1 John chapter 4 యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verse 10. 10వ వచనము. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. హల్లెలూయా. ఆమేన్. చూడండి, దిస్ ఇస్ రియల్ లవ్, నాట్ దట్ we loved God, but that he loved us and sent his son as a sacrifice to take away our sin. గమనించండి, కొంతమందికి ప్రశ్న ఉంటుంది, పాస్టర్ గారు మరి దేవుని యొక్క భయం లేకపోతే ఇంకా దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు అంటే దేవుని యొక్క దేవుని యొక్క వాక్యం ప్రకారము లేకపోతే పరిశుద్ధులుగా జీవించకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తారేమో. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? Put it in English for me. This is real love, not that we loved God, but that he loved us and sent his son as a sacrifice to take our sins. మొట్టమొదటిగా ప్రేమ ఎక్కడ మొదలైంది? ఆయన దగ్గర మొదలైంది. అర్థమవుతుందండి? ఆయన ప్రేమ మనము అనుభవించాము కాబట్టి ఇప్పుడు మనము ఆయన్ని ప్రేమించగలము. అర్థమవుతుంది అందరికీ? మనము ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం మొదలు పెట్టలేదు, ఆయన మనల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు కాబట్టి మనం ఆయన్ని ఇప్పుడు ప్రేమించగలము. హల్లెలూయా. Go with me to 2 Corinthians 5 verse 19.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. Yeah. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. గమనించండి పాస్టర్ గారు, మరి మనం తప్పు చేసినప్పుడల్లా దేవుడు కోపగిస్తాడు కదా, లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడు కదా అనే వాళ్ళకి ఇక్కడ ఈ సత్యము నూతన నిబంధనలో ఉన్న సత్యము చూడండి. మళ్ళీ ఒకసారి చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను, గమనించండి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అనుంది. గమనించండి, అపరాధములు లేవు అనట్లేదు, కానీ అపరాధములను ఏం చేస్తున్నాడు, వారి మీద మోపట్లేదంట. దట్ మీన్స్ హీఈస్ నాట్ ఇంప్యూటింగ్ దేర్ ట్రెస్పాసెస్ అగేన్స్ట్ దెమ్, హీఈస్ నాట్ ఇంప్యూటింగ్ దేర్ సిన్ అగేన్స్ట్ పీపుల్. దాని తర్వాత క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆయనతో పాటు కొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆ సమాధానము వాక్యము మనకు అప్పగించాడంట. హల్లెలూయా. సో గమనించండి, మరి పాస్టర్ గారిని తప్పు చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నూతన నిబంధనలో ఆ అపరాధములను వారి మీద మోపట్లేదు, ఆ అపరాధములను వారి మీద మోపట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు, ఎటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ, ఎటువంటి ప్రేమ అంటే నీ అపరాధములు నీ మీద మోపట్లేదు, అటువంటి ప్రేమ ఆయనది. అటువంటి వాక్యం ఆ విధానముగా ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ ఏంటి, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. ఎంత ప్రేమించాడంటే ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, నీ అపరాధములు నీ మీద మోపట్లేదు, కానీ సమాధానపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నిన్ను నన్ను సమాధానపరుచుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ పరిచర్యను ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు, మనకిచ్చాడు, మనకు అప్పగించాడు. హల్లెలూయా. అందరూ నాకు అప్పగించాడు అనండి. సో అంటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ ఈ క్రిస్మస్ టైంలో దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు అని మాత్రమే కాదు, కానీ సమాధాన పరుచుకున్నాడు అన్నంత మాత్రముతో అక్కడ ఆపేయొద్దు, కానీ దేవుడు ఆ వాక్యాన్ని మీకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇతరులను కూడా సమాధాన పరిచేటటువంటి వాక్యము మనం వేరే వాళ్ళకి బోధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితంలో మన బంధువులు, మన స్నేహితులు అవ్వచ్చు, అక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే స్విగ్గీ డెలివరీ మ్యాన్ అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర సెక్యూరిటీ గార్డ్ అవ్వచ్చు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకో, ఏ విధంగా అయితే నువ్వు సమాధాన పరచబడ్డావో, ఏ ప్రేమ అయితే నువ్వు అంగీకరించావో, ఏ ప్రేమ అయితే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావో, అది లోకం అంతటి కొరకు దేవుడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కానీ ఆ ప్రేమ వాళ్ళు అనుభవించాలంటే ఈ వాక్యము వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ వాక్యము, ఆ అవకాశం మనకిచ్చాడు, ఆ భాగ్యం మనకిచ్చాడు. హల్లెలూయా. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ టైమ్ వెన్ జస్ట్ యాజ్ యూ హ్యావ్ రిసీవ్డ్, ఏ విధంగా అయితే నువ్వు ఆ ప్రేమని అంగీకరించావో, ఇప్పుడు అదే ప్రేమని వేరే వాళ్ళకి కూడా తెలియచేయాలి. హల్లెలూయా. చూడండి, రోమన్స్ చాప్టర్ 5 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 6. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది, ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. గమనించండి, ఎప్పుడు చనిపోయాడు మన కొరకు? మనమింకను పాపులమై ఉండగానే. ఎప్పుడు? పాపులుగా ఉండగా మన కొరకు చనిపోయాడంట. అటువంటి ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. yes amen. మనము ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఎంత ప్రేమించాడు. పాస్టర్ గారు, నేను పాపంలో ఉంటే దేవుడు ఎలా ప్రేమిస్తాడు? ఈ విధంగా ప్రేమిస్తాడు, ఈ విధంగా ప్రేమిస్తాడు, ఈ విధంగా ప్రేమిస్తాడు. చూడండి, ఈ సత్యము చాలా మంది జీవితంలో స్థిరపరచబడలేందుకు ఏమవుతుందంటే, క్రైస్తవులు సంఘంలోకి వచ్చారు, లేకపోతే నాటపడలేదు, సంఘానికి వచ్చారు, కానీ ఎప్పుడైతే వాక్యంలో స్థిరపరచబడలేదు, ఈ ప్రేమలో స్థిరపరచబడలేదో, వాళ్ళ జీవితంలో ఎక్కడైనా తప్పు చేశారనుకోండి, తప్పు తీర్మానం తీసుకున్నారు, పాపంలోకి వెళ్ళగానే ఇప్పుడు ఏమనుకుంటారు? అమ్మో, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేను, నేను ఇప్పుడు సంఘానికి రాలేను, ఎందుకు? నేను ఈ తప్పులు చేశాను, ఈ పాపం చేశాను. ఎంతోమంది ఈరోజు ఆదివారం కేవలం మన సిటీలో
వేల మంది క్రైస్తవులు ఉంటారు ఈరోజు సంఘంలోకి వెళ్ళకుండా. ఎందుకంటే ఈ వారం ఏదో తప్పు చేశారు, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి నేను ఎలాగ వెళ్ళగలుగుతాను, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న క్రియలు బట్టి దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా అయిపోయి ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు వచ్చాను అన్నాడా? ఆయన వచ్చిందే పాపుల కొరకు. హల్లెలూయా. ఆయన వచ్చిందే పాపుల కొరకు. గమనించండి, ఆన్లైన్ వింటున్నా లేకపోతే క్యాల్వరీ టీవీ ద్వారా చూస్తున్నవారు ఎవరైతే నేను పాపం చేశాను పాస్టర్ గారు, నేను తప్పు చేశాను, అందుకనే నేను సంఘానికి రావట్లేదు, అందుకనే సంఘానికి దూరంగా, ఏ సంఘానికి వెళ్తున్నా, మీరు ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు ఈ సత్యము తెలుసుకోండి. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు సంఘంలోకి వెళ్ళడానికి నీకు ప్రతి అర్హత ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి నీకు అర్హత ఉన్నది. నువ్వు నూతన సృష్టి అయినట్లయితే, నువ్వు దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవైనట్లయితే ఇప్పుడే మళ్ళీ పరిగెత్తుకుంటూ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సమాధాన పరిచేటటువంటి పరిచర్య, అటువంటి వాక్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సో మనము పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు చనిపోయాడంట, మరణించాడంట. 9వ వచనం చూడండి. మచ్ మోర్ దెన్ హ్యావింగ్ బీన్ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ we shall be saved from the wrath of him. Verse 10, for if when we were enemies we were reconciled to God through the death of his son, much more having been reconciled we shall be saved by his life. Hallelujah. అంటే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? మనము పాపములో జీవిస్తున్నప్పుడే మనల్ని అంత ప్రేమించినట్లయితే, మనము పాపములో జీవిస్తున్నప్పుడు, మనము దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడే మనల్ని అంత ప్రేమించి మన కోసం మరణించినట్లయితే, ఇప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు, నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. హల్లెలూయా. మచ్ మోర్. అందరూ మచ్ మోర్ అనండి. మరి ఎక్కువ. 1 John chapter 4 and verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన ఎదుట మనల్ని ప్రేమించెను, ఆయన మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో చూడండి. We love him because he first loved us. కానీ చాలా మంది మన నార్మల్ హ్యూమన్ న్యాచురల్ థింకింగ్ లో ఆలోచించామనుకోండి, we love him because he will punish us if he doesn't. We love him because we will be cursed if we don't. We love him because we will not receive blessing if we don't. మనము ప్రేమించకపోతే శిక్షిస్తాడేమోనని, ఆశీర్వాదాలు రావేమోనని మనం ఆయనను ప్రేమిస్తూ ఉంటాం. గమనించండి, మనము నిజంగా దేవుణ్ణి సరైన విధానంలో ప్రేమించాలి అంటే మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలి తెలుసా? ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆదికాండంలో ఏముంటది? ఎవ్రీ సీడ్ విల్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. ప్రతి విత్తనము వాటి జాతి ప్రకారము అవి ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. సో దేవుని నుంచి ప్రేమ విత్తనము మనం స్వీకరిస్తే ఇప్పుడు ఏమొస్తుంది? ప్రేమే వస్తుంది. ఎస్, ఆమేన్. నువ్వు భయాన్ని ఒక విత్తనముగా తీసుకున్నావు అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? భయమే వస్తుంది. కానీ ఒక న్యాచురల్ మ్యాన్గా ఆలోచించేటప్పటికి, మతపరముగా ఆలోచించేటప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు శిక్షిస్తాడని చెప్తేనే దేవుడిని ప్రేమిస్తారు పాస్టర్ గారు, అప్పుడే బైబిల్ చదువుతారండి, అప్పుడే సంఘానికి వస్తారండి, అప్పుడే దశంభాగం ఇస్తారండి, అప్పుడే కానుకలు ఇస్తారండి, అప్పుడే చేస్తారు. గమనించండి, చాలామందికి ఆత్మలో జీవించినటువంటి వాళ్ళకి అది సత్యమే. కానీ ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో అది సత్యము కాదు. నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తులకి సత్యం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించినందుకు మనం ఆయన్ని ప్రేమిస్తాం. ఎప్పుడైతే అది తెలుసుకుంటావో, పాస్టర్ గారు వాళ్ళు చాలా తప్పు చేశారండి, నాకు అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళని నమ్మానండి, నేను అసలు ఇప్పుడు వాళ్ళు చేసిన కార్యానికి నేను అసలు క్షమించలేనండి. ఎందుకు క్షమించలేవు తెలుసా? ఎందుకు క్షమించలేకపోతున్నావు తెలుసా? దేవుడు నిన్ను ఎంత క్షమించాడో నువ్వు ఇంకా తెలుసుకోలేదు. ఎప్పుడైతే ఆయన నుంచి క్షమాపణ నువ్వు పొందుకుంటావో
వేరే వాళ్ళకి క్షమాపణ ఇవ్వడానికి నీకు కష్టం అవ్వదు. ఎప్పుడైతే ఆయన నుంచి ప్రేమ పొందుకుంటావో వేరే వాళ్ళని ప్రేమించడానికి కష్టం అవ్వదు. ఎప్పుడు కష్టం అవుతుంది తెలుసా? నీ సొంత శక్తితో ట్రై చేస్తున్నప్పుడు. అర్థమవుతుందా? చూడండి లాస్ట్లో రోమన్స్ చాప్టర్ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమన్స్ చాప్టర్ 8. అందుకని ఏది మనం జీవితంలో మనం చేసినా కూడా అది దేవుని యొక్క ప్రేమ నుంచి మొదలవ్వాలి. చూడండి, దశం భాగం గురించి అవ్వచ్చు, కానుకల గురించి అవ్వచ్చు, ప్రార్థన గురించి అవ్వచ్చు, బైబిల్ రీడింగ్ గురించి అవ్వచ్చు, చర్చికి రావడం గురించి అవ్వచ్చు. నీకు ప్రేమ ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. భయంతో చేయడంతో నువ్వేమవుతుంది, విశ్వాసము లేకుండా చేస్తుంటావు. అందుకనే కూడా చాలా మంది అంటే పాస్టర్ గారు నేను బైబిల్ రోజు చదువుతున్నానండి, కానీ ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం తెలియట్లేదు. దేంతో మొదలు పెడుతున్నావు? నువ్వు దేవుని యొక్క ప్రేమ తెలుసుకొని మొదలు పెడుతున్నావా? ప్రేమతో చేస్తున్నావు? అంటే నేను డబ్బులు ఇస్తున్నానండి, నేను ఎన్నిసార్లు చందాలో వేసినా కూడా నా జీవితం ఏం బాగుపడట్లేదు, మార్చబడట్లేదు, ఆశీర్వాదం పొందట్లేదు, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదు, విత్తనం అన్నారు, విత్తనం విత్తాను, నాకు జీవితంలో ఏం జరగట్లేదు. ఆయన ప్రేమ తెలుసుకొని చేస్తున్నావా? విశ్వాసముతో చేస్తున్నావా? ఎందుకు వాక్యంలో ఏమనుంటుంది? ఫెయిత్ వర్కెత్ బై లవ్. మరి విశ్వాసం ప్రేమతో పనిచేస్తుంది. విశ్వాసము ప్రేమతో పనిచేస్తుంది. ఫెయిత్ వర్కెత్ బై లవ్. విశ్వాసము నీ జీవితంలో పనిచేయాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయన ప్రేమలో స్థాపించబడాలి. ఆయన ప్రేమలో నువ్వు స్థాపించబడకపోతే నీకు విశ్వాసం అనేదే సరి అయిన విధానంలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆయన ప్రేమలో స్థాపించబడతావో, నేను దశం భాగం ఎందుకు ఇస్తున్నాను, నేను కానుకలు ఎందుకు తీసుకొస్తున్నాను, ఏదో దేవుని యొక్క శాపం వచ్చేస్తుందని కాదు, లేకపోతే నేను ఇప్పుడు ఇవ్వకపోతే నాకు ఆశీర్వాదం ఉండదని కాదు, నాకు ఇవ్వకపోతే నాకు ఉద్యోగం రాదని కాదు, కానీ నేను ఇస్తున్నది నేను ఆయన నుంచి ఎంతో పొందుకున్నాను, ఎంతో ప్రేమించాడు నన్ను, రక్షించాడు నన్ను, స్వస్థపరిచాడు నన్ను, నీతిమంతుడుగా చేశాడు నన్ను. ఆయనకి దశం భాగం ఇవ్వడం ఎందుకు కష్టమవుతుంది? అప్పుడు ఒక ఏంటి కానుక తీసుకురావడం ఎందుకు కష్టమవుతుంది? ఎవరో ఒక రోజు కానుక ఇవ్వడంతోనే కదా మనం రక్షింపబడ్డాం. ఎవరో ఒక రోజు దశం భాగం తీసుకురావడం వల్లనే కదా ఆ పాస్టర్ గారు మనకు బోధించడం జరిగింది. ఆ మిషనరీ ఒక పడవలో ఎక్కి ఇండియాకి రావడం జరిగింది. ఎవరో కానుక ఇవ్వడంతోనే మనం రక్షింపబడ్డాం. ఎవరో కానుక ఇవ్వడం వారే ఆ సువార్త మన జీవితాలకు వచ్చింది, మన కుటుంబాలు రక్షింపబడ్డాయి. అందుకని దేవుని యొక్క క్షమాపణ కూడా 1,00,000 కేజీలు క్షమాపణ మన జీవితంలోకి మనం పొందుకున్నామంటే, ఇప్పుడు ఇంకొకరిని క్షమించడానికి ఒక 10 కేజీలు అంటే అది ఇవ్వడానికి ఎందుకు కష్టం అవుతుంది? కానీ ఎప్పుడైతే లేదండి దేవుడు అలాంటి వాడు కాదు, నేను మంచుకుంటేనే దేవుడు నాతో మంచుకుంటాడంటే, ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు నీతో ఏ విధంగా నువ్వు దేవుడిని గురించి ఆలోచిస్తున్నావు అదే విధంగా నువ్వు వేరే వాళ్ళతో ప్రవర్తిస్తావు. దేవుడు క్షమించే దేవుడు అన్నప్పుడు అది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నువ్వు కూడా వేరే వాళ్ళని క్షమిస్తావు. దేవుడు తీర్పు తీర్చేటటువంటి దేవుడు అనేదే నీకు స్థిరపరచబడ్డది అనుకో, నువ్వు అందరికీ తీర్పు తీర్చడానికే చూస్తుంటావు, అందరి జీవితాలని పరీక్షించడానికి చూస్తుంటావు. ఎందుకు? దేవుడు కూడా నిన్ను అలాగే పరీక్షించేస్తున్నాడు అనుకుంటావు. సో ఇప్పుడు నువ్వు అందరినీ కూడా అలాగే పరీక్షించడానికి చూస్తావు. చూడండి, రోమా పత్రిక ముగిస్తున్నాను, 8వ అధ్యాయం. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో చదువుతాను నేను. పాల్ రాస్తున్నాడు. పాల్ రాస్తూ ఇక్కడ 31 verse, వాట్ షాల్ వి సే దెన్ రిగార్డింగ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు వరకు ఆయన కష్టాల గురించి, ఆయన నష్టాల గురించి, జరుగుతున్నటువంటి కార్యముల గురించి అన్ని రాస్తాడు. వాట్ షాల్ వి సే అబౌట్ దీస్ థింగ్స్? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against us? He who did not spare his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? All things, అన్నీ కూడా. ఆయన ఏకైక కుమారుడినే మనకిచ్చినప్పుడు ఎటువంటి కష్టం అవుతున్నా, ఎటువంటి నష్టం అవుతున్నా అది మనకి ఇవ్వడు అనేటటువంటి ఆలోచన అసలు ఎలాగొస్తుంది అంటున్నాడు పౌలు. కరెక్ట్ కష్టము అవ్వచ్చు, కరెక్ట్ ఒక ఏంటి సమయంలో నష్టం అవ్వచ్చు, కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు అనే ప్రసక్తే లేదు.
ఆశీర్వాదం ఆపేశాడు అనే ప్రసక్తే లేదు. ఆయన నేను పాపములో ఉన్నప్పుడు ఆయన ఏకైక కుమారుడు నాకు ఇచ్చినట్లయితే, ఇప్పుడు నేను ఆయనలో ఉన్నప్పుడు ఎందుకు ఆపుకుంటాడు? ఆ కుమారుడితో రావాల్సింది ప్రతిదీ నాకు విడుదల చేశాడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి 35వ వచనము. Who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఆ ప్రేమ నుంచి నిన్ను సెపరేట్ చేసేది ఎవరు? ఇక్కడ ఆయన ప్రత్యేకంగా ఒక జవాబు కోసం ఎదురు చూడట్లేదు, కానీ ఆయన ఉదాహరణగా రాస్తున్నాడు. he's asking a rhetorical question and he says, who shall separate us from the love of Christ? గమనించండి, ఇక్కడ ఆయన మాట్లాడినవన్నీ కూడా ఆయన అనుభవించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటాడు. Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? అదొకసారి చదవండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 37వ వచనం. Yet in all these things, అందరూ all these things అనండి. All these things. Yet in all these things we are more than conquerors. గమనించండి. Through him who loved us. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా, ఆమేన్. ఎటువంటి విజయము? అత్యధిక విజయము. ఎటువంటి విజయము? అత్యధిక విజయము. నోరున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి విజయము? అత్యధిక విజయము. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, ఈ విజయం ఎలా పొందుకుంటున్నారు? అందరూ లేచి నుంచోండి. ఈ విజయం ఎలా పొందుకుంటున్నారు? Through him who loved us. మనల్ని ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ప్రేమించిన ద్వారా we are more than conquerors. అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ విజయం ఎలా పొందుకున్నామో? ఆయన ప్రేమ ద్వారా. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రేమ ద్వారా. yes, ఆమేన్. హల్లెలూయా. అందుకనే క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నువ్వు ఈ రోజు క్రీస్తులోకి వచ్చినా కూడా ప్రతి వ్యక్తి అత్యధికమైనటువంటి విజయము పొందుకున్న వ్యక్తి. ఆమేన్. ఓడిపోవడం అనేదే ఉండదు నీకు. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమించకుండా ఉండే క్షణమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. Yet in all these things we are more than conquerors through him who loved us. Verse 38. For I am persuaded అంటే నేను దీంట్లో ఇంకా స్థిరపరచబడిపోయాను. ఎవ్వరు నా ఆలోచన మార్చలేరు. ఎవ్వరు మార్చలేరు. ఒక విషయం మార్చలేదు, ఒక పరిస్థితి మార్చలేదు, ఒక మానవుడు మార్చలేడు. దీనిలో స్థిరపరచబడిపోయాను. I am persuaded that neither death nor life nor angels or principalities nor power nor the things present or things to come nor height nor depth nor anything created shall be able to separate us from the love of Christ which is in Jesus Christ our Lord. Hallelujah. Nothing shall separate you. ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి నిన్ను, హల్లెలూయా, ఆ ప్రేమలో స్థాపించబడ్డప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. ఆ ప్రేమ నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యముతో నీ మనసు మారి రూపాంతరం చెందాలి. నీకు నీ జీవితంలో ఏది జరుగుతున్నా గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ ఫ్రెండ్ వదిలేసినా, నీ జీవితంలో ఏ వ్యక్తిని నిన్ను వదిలిపెట్టేసినా, ఎవరు నిన్ను ప్రేమించడం ఆపేసినా, నీ సొంత తల్లి తండ్రులు కూడా నిన్ను పట్టించుకోపోయినా, ఆయన మాత్రము నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకని ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే ఆయన ఒక రోజు లేచి ఆయన ఆలోచిస్తాడంట,
అరే మా తండ్రి యొక్క ఇంట్లో పని వాళ్ళు నాకన్నా బెటర్గా జీవిస్తున్నారు అని ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకొని వెళ్ళడం మొదలు పెడతాడో తండ్రి ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ కుమారుడి దగ్గరికి వెళ్తాడంట. ఎందుకు? ఆయన తండ్రికి ఆ కుమారుడు దూరం అయిపోయినా తండ్రి యొక్క హృదయంలో ప్రేమ ఎక్కడ కూడా తక్కువ అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని ముందరు ఎప్పుడన్నా పరిగెత్తాడో లేదో తెలియదు నాకు ఆ తండ్రి కుమారుడికి ఎదురుగా. కానీ ఆ రోజు మాత్రం ఎంత పాపము చేసినా, ఎటువంటి తీర్మానం తీసుకున్నా కనిపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తండి అందరూ కూడా. ఈరోజు ఆ ప్రేమను స్వీకరించండి. చాలా మందికి మీకు ఆయన ప్రేమిస్తున్నాడని మీ మనసులో తెలుసు, కానీ మీ హృదయంలో అది స్థాపించబడాలి ఈరోజు. మళ్ళీ ఎప్పుడు దాని నుంచి కదలకుండా, ఆ పరిస్థితి నుంచి ఎప్పుడూ కదలకుండా మీ నోరు విప్పి దేవునితో మాట్లాడండి. దేవా, ఈరోజు నూతనంగా నాకు నువ్వు తాకయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నూతనంగా నీ ప్రేమను నేను ఈరోజు తెలుసుకోవాలయ్యా, నాతో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి నీవే అని ప్రకటిస్తున్నామయ్యా. ఎటువంటి లోయలో నడిచినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వే మా తండ్రి అయి ఉన్నావు. నీ ప్రేమలో స్థాపించబడ్డానికి ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. పాపములో ఉన్న సమయంలోనే మా కొరకు మరణించావు, మా కొరకు తిరిగి లేచావు. నీ కృపని, నీ ప్రేమని మా మీద కుమ్మరించావయ్యా. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత అదే కృపలో ఇంకా లోతుగా నీ ప్రేమను తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ క్రిస్మస్ టైంలో, ఈ క్రిస్మస్ సీజన్లో నిజంగా నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావో తెలుసుకొని, ఎటువంటి ప్రేమను చూపించడానికి వచ్చావో ఆ ప్రేమ మేము అనుభవించి ఇతరులకు కూడా ఆ ప్రేమని ఇచ్చేటి వారిగా మార్చమని ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి శరీరంలో స్వస్థత అనుగ్రహింపబడును గాక దేవ. ఎక్కడైతే లోటు ఉందో అక్కడ సమృద్ధి ప్రకటిస్తున్నాము. శాంతి, సమాధానము, సంతోషము ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ జ్ఞానము ప్రకటిస్తున్నాము. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Come on, give a loud clap offering unto Jesus. ప్రేమ పొందిన వ్యక్తులలాగా చప్పట్లు కొట్టండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే వ్యక్తిలాగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. Praise be to God. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.